బాగున్నావా? హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న మా వ్యూవర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎనీవే, ఈరోజు ఏంటి అంటే కంటెంట్ ఏంటి, మీ పర్సన్తో మనం ఒకసారి మాట్లాడదామా? తన ఫీలింగ్స్ ఏంటి, తన నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు, తను ఏం ఆలోచిస్తున్నాడు. ఎనీవే, గెట్ రెడీ. న్యూట్రల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి. నేను షఫిల్ చేస్తున్నంతసేపు మీరు మీ పర్సన్ని తిట్టుకోకండి, కూల్గా ఉండండి. నెగిటివ్గా మాత్రం ఏమాత్రం ఆలోచించకండి. ఓకే, వెళ్దాం. మనం 2 డెక్స్ నుంచి చేద్దాం ఈసారి. ఈరోజు కొత్త డెక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీ క్వశ్చన్, మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ 5 టైమ్స్ అనుకోండి. తనతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ని ఆ ఫేస్ని ఒకసారి ఊహించేసేసుకోండి. పొరపాటున కూడా తిట్టుకోకండి. మీకు కానీ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. 1 క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఛార్జెస్ అవుతాయండి, ఫ్రీ రీడింగ్ మాత్రం కాదు. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి. ఈ రీడింగ్ 50-60% మీకు రెజనేట్ అయితే ఇది మీకోసమే, లేదనుకుంటే లేదు. కనపడుతున్న అన్న ఛానల్లో ఇంకా కావాల్సిన వీడియోస్ని, మీకు కావాల్సిన వీడియోస్ వెళ్ళి చూసుకోండి. మా యూఎస్ ఒక్క పర్సన్తో మనం మాట్లాడదాం. తను ఏం చేస్తున్నారు, తన ఆలోచనలు ఏంటి, ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, చెప్పండి యూనివర్స్. మా యూనివర్స్ ఒక పర్సన్, తను ఏమనుకుంటున్నాడు, తను ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాడు, చెప్పండి. చెప్పింది నేనే అయినా చెప్పించేది మీరు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. అమ్మ వారాహి అమ్మ, చెప్పండి. ఎవరో తిట్టుకుంటున్నారు, తిట్టుకోకండి. స్టార్ట్. మా యువర్స్ ఒక పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? సన్ అండి, నేను బిగినింగ్ చేయాలనుకుంటున్నాడు. మీతో పాజిటివ్గా మీ రిలేషన్ మార్చాలనుకుంటున్నారు. ఐ హోప్ మీకు కనపడుతుంది అనుకుంటా. మీతో రిలేషన్ అనేది ఏమంటారబ్బా, గ్రో చేయాలనుకుంటున్నారు. పాజిటివ్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారు. మీ రిలేషన్ గురించి ఇంట్లో మాట్లాడాలనుకుంటున్నారు. సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ పర్సన్ ఒక రాశి వచ్చేసి సింహరాశి అయి ఉండొచ్చు. ఎనివే, మనం చూద్దాం. జోడియస్, జడ్జిమెంట్ అంటే చెప్పాను కదా, జడ్జిమెంట్ అని అంటే దానికి మీరు ఏదన్నా చూస్తున్న మా వ్యూవర్స్ బాధపడ్డా లేదా ఆలోచిస్తున్నా, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్న, స్టక్ ఎనర్జీలో ఉన్న, కర్మ అనుభవిస్తున్న, ఎనీవే ఏదైనా సరేనండి, జడ్జిమెంట్ మీకు సన్ వచ్చేసింది, జడ్జిమెంట్ వచ్చేసింది. మీ పర్సన్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. ఓకే, జడ్జిమెంట్ అని అంటే మరి మీరు ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు? మీ పర్సన్ నేను అడుగుతున్నారు, మీరు అడగాల్సింది నేను అడుగుతున్నాను. మీరు ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు? ఇంకో డెక్లో నుంచి నేను క్లారిఫికేషన్ తీస్తాను. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఒక క్లారిటీ తీసుకొచ్చుకుంటాను అంటున్నాడు. ఏ విషయంలో క్లారిటీ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాడో అది కూడా చూద్దాం.
ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీకు ఏ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడో అది కూడా అడుగుతాం. ఓ అన్నీ పాజిటివ్ కార్డ్సే. మేజర్ ఆర్కానా ఇవన్నీ. జస్టిస్. నేను ఏదో విషయంలో మీకు న్యాయం చేయాలనుకుంటున్నాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్. గ్రోత్, అబండెన్స్, మనీ అడుగుదాం. ఓకేనా. బాటమ్ ఆఫ్ ది డెక్ కింగ్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ది డెక్ కింగ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. టవర్. చిత్రం ఏంటంటే టవర్ వస్తూనే ఉంది. మనం వీటికి క్లారిఫికేషన్ తీద్దాం కొత్త డెక్ నుంచి. చెప్పాను కదా నిన్న స్పాన్సర్ ఇచ్చిన బెల్లంకొండ వెంకటమణి కుమార్ డెక్. స్టార్ట్ చేద్దాం. అమ్మ వారాహి అమ్మ, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో నేను మాట్లాడుతున్నాను. తను వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తున్నాడు, ఈ రిలేషన్ ఎలా గ్రో చేయాలనుకుంటున్నాను. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. లాస్ట్లో పెళ్ళిళ్ళని కూడా అడుగుదాము. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలండి. స్టార్టింగ్ చూసేసి స్కిప్ చేసేసుకొని ఎండింగ్ చూస్తే మీకు అర్థం అవ్వదు. చూస్తే పూర్తిగా చూడాలి. మనకి ఈ మెసేజ్ మనకు అది యూజ్ అవుతుందా అవ్వదా, పూర్తిగా ఓపిక్గా ఒక 10 minutes చూస్తేనే కదండి తెలిసేది. సన్. మరి ఏ విషయంలో మీకు వెలుగు తీసుకురావాలనుకుంటున్నాడు? రిలేషనా, మనీయా, వాట్ ఎవర్, ఏది అడుగుదాం. ఎస్. 7 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ని ఇన్ని రోజులు మీరు ఏది అడుగుతున్నా ఆన్సర్ చెప్పకుండా సైలెంట్గా అయిపోయి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి ఈ విషయాన్ని గ్రో చేయకుండా ఉన్న ఆ పర్సన్ ఆ విషయంలో గ్రో చేయాలనుకుంటున్నాడు. మీ లైఫ్, కెరియర్, వాట్ ఎవర్ ఏదైనా సరే ఆ విషయంలో గ్రో చేయాలనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు, చాలా మిస్ అవుతున్నాడు. అందులో మీకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. అందుకు సన్ వచ్చేసింది. చెప్పాను కదా జడ్జిమెంట్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 ఆఫ్ కప్స్. మిస్సింగ్ ఎనర్జీ. చాలా మిస్ అయ్యారు. మీ జ్ఞాపకాలు, మీతో గడిపినవి అవన్నీ చాలా మిస్ అయిపోతున్నాడు. ఎమోషనల్గా చాలా లాస్ అయ్యాడు. ఏ వర్క్లో కూడా సక్సెస్ లేదు. ఆ విషయానికి మళ్ళీ మీ లైఫ్లో గ్రో చేయాలనుకుంటున్నాడు. దానికి జడ్జిమెంట్. కర్మ అనుభవిస్తున్నారు. కర్మ అనుభవించాలి, వీడు ఇలా పోవాలి, ఆమె అలా పోవాలి మాత్రం అనుకోకండి ప్లీజ్. పాజిటివ్గా ఉండండి. జడ్జిమెంట్ అంటే 7 ఆఫ్ కప్స్. సో కర్మ అనుభవిస్తున్నాడు. అందుకే సాడ్ అంటే జడ్జిమెంట్. అందులో రియలైజ్ అయిపోయి మళ్ళీ రావాలి, మీ లైఫ్లోకి రావాలి. మీకు చేసిన అన్యాయానికి మాత్రం న్యాయం చేయాలనుకుంటున్నాడు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. క్లారిఫికేషన్ తీద్దాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. చూడండి ఎలా వస్తాయో. క్లారిటీ వచ్చిందని చెప్పాను కదా. ఒక అథారిటీ, క్లారిటీ, గట్టి నిర్ణయం, అబండెన్స్ ఇవన్నీ మీ విషయంలో రావాలి అనుకున్నాడు కాబట్టి దానికి ఏస్ ఆఫ్ వ్యాండ్స్. న్యూ బిగినింగ్. పాజిటివ్గా న్యూ బిగినింగ్. సరే, ఎవరైనా చూస్తున్నా మా యువర్స్, మీ పర్సన్తో మీరు మాట్లాడలేక, తనని ఏది అడగలేక ఉంటే మీ ప్లేస్లో నేను అడుగుతున్నా. దానికి మీరు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ వారాహి అమ్మ, గ్రాటిట్యూడ్ అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ ఇవ్వండి ఫస్ట్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే న్యూ బిగినింగ్. ఆ న్యూ బిగినింగ్ ఎలా చేయాలనుకుంటున్నాడు? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఒక అథారిటీ, ఒక క్లారిటీ, ఒక ధైర్యం, ఒక తెలివితేటలు. మీ పర్సన్కి పెట్స్ అంటే ఇష్టం ఉండొచ్చు, లేదా మీకు పెట్స్ అన్న ఇష్టం ఉండొచ్చు. ధైర్యం, జ్ఞానం, తెలివి మునుపటి కన్నా బెటర్మెంట్గా ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. క్లాసిఫికేషన్ దిద్దాం. మరి మీకు ఏ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు? మనీయా,
మనీయా, కెరియరా, వైఫా? పాప పైన కార్డ్ అండి, చూద్దాం. జస్టిస్, మీకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ మీకు మీ మనీ ఏదైనా తను తీసుకున్నా మీ లైఫ్లో మనీ విషయంలో ఏ విధంగా అయినా సరేనండి, మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వాలని. బాటమ్ ఆఫ్ ది డెక్, కింగ్ ఆఫ్ కప్స్. ఎస్, ఇవ్వాలనుకుంటున్నాడు. జస్టిస్, మీకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. న్యూ బిగినింగ్ కదా ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే. ఆ ఏస్ ఆఫ్ పెంటికల్స్కి ఏం చేయాలనుకుంటున్నాడు అని మనం అనుకుంటే మనీయా, కెరియరా? తన కెరియర్ మీకు ఆ కెరియర్లో గ్రోత్, మీ కెరియర్లో గ్రోత్ చేయాలనుకుంటున్నాడా? మీకు మనీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడా? మీరు చేస్తున్న వర్క్లో మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడా? ఏ రకంగా అయినా సరే మీకు న్యాయం మాత్రం చేయాలనుకుంటున్నాడు. 10 of Wands. 1 second. డబుల్ కన్ఫర్మేషన్ అండి. జస్టిస్, జస్టిస్ అంటే ఇప్పుడు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ తీశాను కదా. జస్టిస్, జస్టిస్ పక్క మీకు న్యాయం అయితే జరుగుతుంది, డోంట్ వరీ. 10 of Wands జస్టిస్కి ఎందుకు మీకు జస్టిస్ చేయాలనుకున్నారు అంటే ఈ బాధ, ఈ బడన్, ఈ బరువు ఇవన్నీ మోయలేక మీ విషయంలో చేసిన అన్యాయానికి, మీ విషయంలో చేసిన మోసానికి ఈ పర్సన్ చూస్తున్న మా యువర్స్ ఒక్క పర్సన్ మీకు మనీ విషయంలో మాత్రం చాలా డోకా చేశాడండి. చాలా అంటే చాలా చాలా డోకా చేశాడు. అందుకే మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని నమ్మించేసి మీ దగ్గర నుంచి పెంటికల్స్ తీసుకెళ్ళొచ్చు, మనీ మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు, తనకున్న సిచ్యువేషన్లో మీరు చాలా హెల్ప్ చేసి ఉండొచ్చు, తన స్వార్థం చూసుకొని తను వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ విషయంలో మీకు 10 of Pentacles మీకు హెల్ప్ చేయాలి. 10 of Wands తన చాలా బడన్ ఉన్నది. ఆయన కెరియర్లో, తన లవ్ విషయంలో కానీ చాలా బడన్ ఉందండి. అందులో మీకు జస్టిస్ చేయాలి. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ తెద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్కి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చాలా తను డబ్బు సంపాదిస్తున్నాడు, విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నాడు, మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. మీ దగ్గర నుంచి మనీ కానీ తీసుకొని వెళ్ళి ఉంటే ఆ పర్సన్ మీకు మనీ విషయంలో మాత్రం 100% మీకు హెల్ప్ చేస్తాడండి. సరే, బాగుంది. పెంటికల్స్ విషయంలో హెల్ప్ చేస్తున్నారు, తన డబ్బు తీసుకెళ్ళినందుకు మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు, జస్టిస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మరి తనతో న్యూ బిగినింగ్ చేస్తారా, చేయరా? Queen of Wands, 9 of Swords, 6 of Cups, bottom of the deck. ఓకే, మాట్లాడతా. చూస్తున్నా మా పర్సన్కి, చూస్తున్న మా యువర్స్కి ఆ పర్సన్ పెంటికల్లో న్యాయం చేయాలనుకుంటున్నాడు, మనీ తీసుకున్నందుకు రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ వాళ్ళతో న్యూ బిగినింగ్ చేస్తాడా, చేయడం? కింగ్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ చేస్తాడంట. ఎప్పటికల్లా చేస్తారు? 7 of Pentacles. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లోకి వస్తారా? పేజ్ ఆఫ్ హ్యాండ్స్, వెయిటింగ్ ఎనర్జీ. వాటికి క్లారిఫికేషన్ తెద్దాం. 8 of Pentacles. చూస్తున్న మా యూవర్స్కి ఆ పర్సన్ న్యూ బిగినింగ్ చేస్తాడా? సేఎస్ఆర్లో న్యూ బిగినింగ్ చేస్తాడా? చెప్పండి యూనివర్స్, అమ్మ వారాహి అమ్మ చెప్పండి. చూస్తున్న మా యూవర్స్ ఒక పర్సన్ మా యూవర్స్తో న్యూ బిగినింగ్ చేస్తాడా? టెంపరెన్స్, క్లారిటీగా, చాలా క్లారిటీగా, ధైర్యంగా, న్యూట్రల్గా
ఇంతకుముందు మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా మీరు ఒక 10 మాట్లాడితే ఒక్కటి కూడా ఆన్సర్ ఇవ్వకుండా ఉన్న మీ పర్సన్ చాలా కూల్గా టెంపరెన్స్ అంటే ఫిజికల్గా అవేకనింగ్ అవుతున్నారు. యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు, ఏంజల్స్ని అడుగుతున్నారు, తన ఇష్టదైవాన్ని అడుగుతున్నాడు. మీ లైఫ్లో న్యూట్రల్గా ఉండాలని, మీకు న్యాయం చేయాలని ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ చేస్తాడండి. టెంపరెన్స్ వచ్చింది. ఎప్పటికల్లా హ్యాంగర్ మ్యాన్, ది హ్యాంగర్ మ్యాన్ చెప్పాను కదా. 7 ఆఫ్ పెంటికల్స్, ఎలా గ్రోత్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, నేను ఏ విధంగా సఫిషియెంట్గా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి అని తను ఆలోచిస్తూ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలా ఎంతకాలం, పేజ్ ఆఫ్ బ్యాండ్స్, ఇలా ఎంతకాలం మీరు హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంటారు? మా యువర్స్కి ఏది చెప్పకుండా స్టార్ వస్తారు, వచ్చేసేయండి మీ ప్రశ్నకి సమాధానం. ది స్టార్ మిమ్మల్ని ఒక తన లైఫ్లో ఉండాలని, తన విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీరు తన లైఫ్లో ఉండాలని, మీ లైఫ్లోకి రావాలని డే అండ్ నైట్ ప్రేయర్ చేస్తున్నాడు. తన ఇష్టదైవానికి ప్రేయర్ చేస్తున్నాడు. ఆ విషయంలో గ్రో చేయాలనుకుంటున్నాడు. బాటమ్ ఆఫ్ ది డెక్ సన్ కూడా కింద పడ్డది. ఎనీవే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీకు అబెండెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్, సూపర్. 8 ఆఫ్ ప్యాన్స్, ది వరల్డ్. ఈ సాడ్, ఈ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ ఏదేమైనా సరే డబుల్ కన్ఫర్మేషన్ అండి. 1 సెకండ్ తీస్తా. 8 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ స్వార్డ్స్. సో 9 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్. అంటే మీకు మీరు జగిలైన దాంట్లో, మీరు బాధపడ్డ దాంట్లో నుంచి తను పూర్తిగా హీల్ అయిపోయి డబుల్ డెక్ అండి. 2 వేవ్ వచ్చేసేసినాయి బాటమ్ ఆఫ్ ది డెక్లో. పూర్తిగా హీల్ అయిపోయి 100%, 1000% మీ లైఫ్లోకి వస్తారు. ఎస్, మీ లైఫ్లోకి వస్తారు. దానిపైన వర్క్ చేస్తున్నాడు. మోస్ట్లీ 8 వీక్స్లో 8 డేస్లో ఈ పర్సన్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఈ పర్సన్ వస్తారు, మెసేజ్ చేస్తారు, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. మీ పర్సన్ మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకనంటే మీ సమాధానం కోసం వెయిట్ చేస్తుంటానండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు రెజనేట్, ఎంత మటుకు రెజనేట్ అయినాయి నాకు తెలియాలి కదా. సన్ బాటమ్ ఆఫ్ ది డెక్, కింద పాపపై పడ్డది కదా సన్. అంటే పూర్తిగా ఆల్ ఓవర్గా ఇది పాజిటివ్ రీడింగ్ వచ్చేసేసింది. మీ ముందే షఫిల్ చేసి మీ ముందే కదనే కార్డ్స్ తీసింది. ఎనీవే వెళ్ళిన పర్సన్ రావాలనుకుంటున్నారు. తను పెంటికల్స్ పైన బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. మీ లైఫ్లో నుంచి తీసుకెళ్ళిన మనీ కూడా మీ మనీ మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకసారి ఏంజల్స్ని కూడా మనం క్లారిఫికేషన్ అడుగుదాం. చెప్పండి ఏంజల్స్, చెప్పండి. మా యువర్స్ ఒక్క పర్సన్ తన లైఫ్లోకి వస్తున్నారు కదా, మీ ఆన్సర్ ఏంటి? చెప్పండి ఏంజల్స్, గివ్ మీ ఆన్సర్. అబెండెన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అబెండెన్స్, మనీ, మీ కెరియర్లో మీకు చూస్తున్న వర్క్ కానీ, ఆ వర్క్లో గ్రోత్ కానీ, ప్రతిదీ ఎనీవే ఏదైనా సఫిషియెంట్గా మీ లైఫ్లోకి రాబోతుంది. ఆస్క్ యువర్ ఏంజల్స్ని అడగండి, మీ ఇష్టదైవాన్ని అడగండి, ప్రేయర్ చేయండి, ఏంజల్స్తో మాట్లాడండి. ఖచ్చితంగా మన ఏంజల్స్ మన చుట్టే ఉంటారు. మీరు పాజిటివ్గా ఆలోచించండి. దయచేసి మీ మనీ తీసుకెళ్ళిన, ఎవరో మీ లైఫ్లో మనీ తీసుకెళ్ళిన పర్సన్ మాత్రం తిట్టుకోకండి. బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయండి, డిస్టర్బెన్స్, సారీ. ఏంజల్స్ని అడగండి, డెఫినెట్గా ఏంజల్స్ మీకు ఆన్సర్స్ ఇస్తారు. యు ఆర్ రెడీ, మీరు రెడీగా ఉండండి. ఓకేనా? ఇక్కడ సైన్స్ వచ్చేసి చూద్దాం. వృషభం, కన్య, మకర రాశి, కర్కాటం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధను రాశి, కుంభం, మిథునం, తులారాశి. ఆల్ జోడియా సైన్స్ వచ్చినాయండి.
మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు, కొంతమంది కింద కామెంట్స్ ఇస్తున్నారు, లైక్ చాలా తక్కువ వస్తున్నాయి. లైక్స్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే కదా మీకు అబెండెన్స్, మీకు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. సరే, వన్ మోర్ ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నా ఛానల్ తొందరగా గ్రోత్ అవుతున్నందుకు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఫుల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా ఇస్తాను. రీడింగ్ మాత్రం ఛార్జెస్ అవుతాయండి, ఫ్రీ రీడింగ్ కాదు. థ్యాంక్ యూ. మీ రాధ.